మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? దానికి గల కారణం ఏంటంటారు? నా పేరు పుష్పలత, మాది కొండాపురం సెక్టారు, వింజమూరు ప్రాజెక్టు, నెల్లూరు జిల్లా. మేము నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకు కనీస వేతనం కోసం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని. మేము పిల్లల్ని పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ అంగన్వాడీలో పనిచేసేటటువంటి వారు ఏంటంటే భర్త లేనటువంటి వారు, భర్త చనిపోయినటువంటి వారు, ఎక్కువ శాతం పేదవారు ఈ అంగన్వాడీలో పనిచేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు అనేటటువంటి ఎటువంటి మాకు అందట్లేదు. ఎందుకంటే మాకు సంక్షేమ పథకాలు అంటే మీకు గవర్నమెంట్ అని సర్వేలో తేల్చి చెప్పారు. ఆ గవర్నమెంట్ అనే పదం ఉండబట్టి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు అయితే మేము కాదు. మాకు వస్తున్నటువంటి శాలరీ 11,500. మా ఖర్చులకు కనీసం మా సెంటర్ ఖర్చులు కూడా సరిపోవట్లేదు. మేము ఛార్జీలు పెట్టుకొని మీటింగులని వీటికని తిరగడం ఎక్కువైపోయింది. యాప్ల పని భారం బాగా పెరిగిపోయింది. ఒకటి బాల సంజీవిని, పోషన్ ట్రాకరు, PMVY అని గర్భవతి వాళ్ళకి లాక్టేటింగ్ మదర్కి నమోదు చేయడానికి యాప్లు ఉన్నాయి. FRS అని ఉన్నది. తర్వాత ప్రీ స్కూల్ అటెండెన్స్ అని. దానికి తోడు ఆధార్ కార్డులో చిన్న మార్పులు ఏమన్నా ఉంటే మాకు అబా అనేది కావట్లేదు. ఆ అబా కానప్పుడు ఏమంటున్నారంటే సూపర్వైజర్లు కానీ మాకు పై అధికారులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏదేమైనా సరే ఈరోజు సాయంకాలానికల్లా చేయాల్సి ఉంది అంటున్నారు. కానీ మేడం మీరు చెప్పండి అంటే మాకు తెలియట్లేదు. మీరు ఒకళ్ళు అడిగి తెలుసుకొని మీరు చేసుకొని అంటారు. మాకు ఎటువంటి ట్రైనింగ్లు అయితే ఇవ్వలేదు. కాబట్టి మేము అప్పట్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే 10th క్లాస్ మాత్రమే అంగన్వాడీకి క్వాలిఫికేషన్ అన్నారు. ఈరోజు మేము సాఫ్ట్వేర్ చేసేటటువంటి అంతకు మించి అదనమైన పని చేస్తున్నాం. మాకు పని భారం బాగా ఒత్తిడి పెరిగింది. కాబట్టి మేమేమి ఎక్కువ కోరికలు అయితే మేము కోరట్లేదు, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మా కనీస వేతనం మాకు ఇవ్వండి, మా శ్రమను గుర్తించండి. మేము బ్రతకాలి కదా, మా పిల్లల్ని మేము బతికించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మా కడుపు మంట, మా ఆవేదనని మేము వ్యక్తపరచుకోవడానికి వచ్చాము. మేమైతే ఏదో కక్షపూరితంగా చేయట్లేదు. మా ఆకలి మంటల్ని తెలుసుకోమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి లేదు మాకు జీతం పెంచలేదు అని అన్నారంటే సంక్షేమ పథకాలు అనేది వర్తించడానికి గవర్నమెంట్ అనేది ఆ పదం అనేది తీసిపడేసి మా పిల్లలు కూడా సంక్షేమ పథకాలు వర్తించేలాగా చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు మా కనీస వేతనం అనేది ఇవ్వకపోతే ఈ ధర్నాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. మాకు పెంచేంత వరకు